ఏంట్రా సౌండ్స్? ఫిగరా? మా కాముడు సార్. కాముడా? నాకు అలా అనిపించట్లేదే, అక్కడ ఏదో కామకేళ జరుగుతున్నట్టుంది. కాదు సార్, పాపం సార్, కష్టపడి కొట్టుకుంటున్నాడు. కష్టపడి కొట్టుకుంటున్నాడా? ఏంటది? వీడికి మ్యూజిక్ సెన్స్ బాగుందిరా సార్. మీరు బయట కనిపెట్టారు సార్. ఇప్పుడు చూడు, వీడి సెన్సే మార్చేస్తా. నువ్వు అసలు మనిషివేనరా? బయటిరా దరిద్రుడా. మలబద్ధకమా? ఏం కంగారు లేదులే, జగదాంబ జంక్షన్ దగ్గర డాక్టర్ ఉన్నాడు, చూపించుకో. మీకు సేమ్ ప్రాబ్లమా సార్? ఏమ్మా, స్వామి వివేకానందలాగా నీతి కబుర్లు చెప్పడం కాదు, ఆచరించి చూపించాలి. ఇంకోసారి నేను వస్తే బాగుండదు. జాగ్రత్త. వెళ్ళిపోయాడు బాబు. అమ్మయ్యా. ఒరే బావా, నువ్వు అమ్మాయి నడిపిస్తున్నావా? లేదురా, ప్రేమిస్తున్నాను. రే, ఈ రోజుల్లో ప్రేమించడం అంటే కామించడమేరా. అది ప్రేమ వేరు తెలియని వాళ్ళు చేసే పనిరా. అవునరా మామ, మన కామేష్ గారు చెప్పింది నిజమేరా. మనం కళ్ళతో ఒక అమ్మాయిని ప్రేమిస్తాం, వాళ్ళు సెలతో అబ్బాయిని లైన్ పెడతారా? నీచిగా మాట్లాడకండి రా. రే, వాళ్ళు చెప్పేది నిజమేరా. రాత్రిలో సెల్ ఫోన్ తో పరిచయమే, మార్నింగ్ పార్క్ లో మీటే, సాయంత్రం షాపింగ్ చేసేంత వరకు తెలియదురా అది అన్న అంటుందని. రాయ్, మీలాంటి నీచమైన వాళ్ళని నా ఫ్రెండ్స్ అని చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉంది. నేను ప్రేమించిన అమ్మాయి అలాంటిది కాదు. రే, ఇప్పుడు నీది ఎల్కేజీ లవరా, ఇలాగే ఉంటుంది. పిహెచ్డికి వచ్చిందో తెలుస్తుంది, మనకి మిగిలేది పువ్వు బీరకాయ అని. రాయ్, ప్రపంచంలో అమ్మాయిలందరూ అనుమానించుకుంటూ పోతే అమ్మని ఎక్కడ ఇచ్చాలని అనుమానించాలి. అప్పుడు మనకి చివరికి మిగిలేది ఆ బీరకాయరా. రే, నా క్యాలిక్యులేషన్ ప్రకారం ప్రతి అమ్మాయికి 3 అబ్బాయిలు, ప్రతి అబ్బాయికి 4 అమ్మాయిలు ప్రేమించుకున్నట్టు నటిస్తారు. నచ్చిన వాడు దొరకగానే ఒకరోజు సాయంత్రం వచ్చి ఇంట్లో వాళ్ళు పెళ్లి నిశ్చయించారు, సారీరా ఇదిగో నీ సిమ్ అని ఖర్చుపిచ్చిపోతారు. ఇంకా మనం నమ్మకపోతే ఒక డమ్మీ పెళ్లి కార్డు తయారు చేసి పలానా ఏలూరు రాజుతో పెళ్లి అని ఊరు వదిలి వెళ్ళిపోతారు. అలాంటి వాళ్ళలో నువ్వు ప్రేమించిన అమ్మాయి ఖచ్చితంగా ఉండే ఉంటుంది, వెళ్ళి చెక్ చేసుకో. రాత్రి కాల్ చేసినప్పుడు మా మమ్మీ చూస్తుందని ఏమే మొన్నటి వరకు వీళ్ళెవరు, ఇప్పుడు నేను లవరు, రేపు ఎవడో లవరు. ఎంత మందిని మోసం చేసి నా చేత టీవీ తాకట్టు పెట్టించి నా బంగారు అమ్మించి నా గొలుసులన్నీ లేకుండా చేసావు కదా. ఒరే, ఎంత చెప్పేది మీలాంటి వాళ్ళ గురించేరా.